అన్నకేమో కంప్లీట్గా ఈసారే మీరు స్టార్టింగ్ ఎట్లా ఉన్నారు, ఈ స్కూల్కి ఎట్లా వచ్చింది మీరు ఎట్లున్నారో ఈ సార్ కూడా అక్కడే కూర్చున్నాడు అంతే సేమ్. స్టార్ట్ చేసినప్పుడు హాకీ ఇప్పుడు పోలీస్ జాబ్తో ఇలా రిజల్ట్తో వచ్చిండు. కేవలం ఈ సార్ ఒక డిసిప్లిన్, హార్డ్ వర్క్, స్కూల్లో టాపర్. పొద్దున సాయంత్రం స్పోర్ట్స్ చేస్తాడా వాళ్ళ స్కూల్లో ఈ సార్ టాపర్. మళ్ళీ స్కూల్ నుంచి స్కాలర్షిప్స్ అవి వస్తూ ఉంటాయి కదా, మెరిట్ స్టూడెంట్ మ్యాథ్స్ అన్ని స్కాలర్షిప్స్ తీసుకున్నాడు. అంటే ఇంతకుముందు స్పోర్ట్స్ ఏంటి, ఎవరైతే చదువున్న వాడు ఉంటాడో వాడే ఆడాలా, వాడే ఆడుతుండే అనేది ఒకటి ఉండే భ్రమ. ఎందుకు ఆడుతుండే అంటే వాళ్ళ ధైర్యం ఎక్కువ, వాడు దేనికి కేర్ చేయడు. వాడు ఒకవేళ డెడికేట్గా పోతే ఏదైనా చేస్తారు. సో మీరు కూడా అలానే ఉండాలి. ఇప్పుడుండే ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అంటే ఓన్లీ స్పోర్ట్స్ కాదు, ఎడ్యుకేషన్ ఉంటేనే స్పోర్ట్స్కి వాల్యూ. ఎడ్యుకేషన్ లేకుంటే స్పోర్ట్స్కి వాల్యూ లేదు. ఇప్పుడు నువ్వు ఇంటర్నేషనల్ ఆడినా సరే నువ్వు 10th పాస్ అయితే కానీ నీకు ఒక జాబ్ ఇవ్వలేరు ఎవరు కూడా. 10th కంపల్సరీ. 10th లేకుంటే ఎవరికి, ఇప్పుడు నేనైనా సరే నాకు డిగ్రీ లేకుంటే నాకు ఈ జాబ్ వచ్చేది కాదు, దీనికంటే చిన్న జాబ్ వచ్చేది. అర్థమైందా? ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఇంకోటి ఏంటంటే నార్మల్ పర్సన్స్ కంటే స్పోర్ట్స్ వాళ్ళు ఇంకా మంచిగా చదువుతారు. అంటే నార్మల్ వాడు ఒక 1 అవర్లో చదివిననుకో మనం ఒక ½ అవర్లో చదువుతాం. ఎందుకంటే మనం సాయంత్రం గ్రౌండ్కి పోవాలి. ఆ ఇది కోసం వల్ల వాడు రాత్రి ఎప్పుడు హోంవర్క్ చేస్తా అంటే మనం అంటే రెస్పెక్ట్ ఇవ్వాలా, రెస్పెక్ట్ తీసుకోవాలి. మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తే మీకు అంత రెస్పెక్ట్ దొరికి మీకు ఆట కూడా అంత ఇంప్రూవ్ అవుతుంది. మీరు ఎంత డిసిప్లిన్గా ఉండి ఎంత ట్రావెల్ చేస్తే అంత మంచిది. మీరు మళ్ళీ హాకీ నేర్చుకుంటారు కదా, ఇక్కడితో ఆగిపోకండి. అంటే ఆడుతూ ఉంటే మీకు స్పోర్ట్స్ ఎడ్యుకేషన్కి సపోర్ట్ అవుతుంది. మీరు ఎంత చదివితే అంత మీకు పైకి తీసుకోబోతుంది. ఏదో టైంపాస్కి ఆడి అట్లా కాకుండా ఇంట్రెస్ట్గా ఆడితే మీరు పైకి వెళ్తారు. ఇద్దరు మంచి అబ్బాయి కానీ ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఇంకా సార్ చెప్పి ఇంకా తొందరగా దాన్ని అడాప్ట్ చేసుకొని డెవలప్ చేసుకోవాలి. సో మీకు అవన్నీ సెల్ఫ్గా తీసుకోవాలి. మీరు సార్ చెప్పి అవన్నీ చూపించాము. మీ సైడ్ నుంచి కావాల్సింది ఫుడ్ మంచిగా తీసుకుంటే మీ దగ్గర స్టామినా కానీ గేమ్ తగ్గట్టు మనం ఇప్పుడు ఇంతకుముందు అంటే ఇప్పుడు మీరు 5-10 మినిట్స్ ఆడి అలసిపోతారు. హాకీ గేమ్ కావాల్సింది 1 అవర్ గేమ్. 1 అవర్కి ఎంత స్టామినా కావాలో, నేను ఎంత ఆడాలో, ఎంత ప్రాక్టీస్ చేయాలో అనేది మనం నేర్చుకోవాలి. మళ్ళీ మీ దగ్గర మ్యాక్సిమం అందరి దగ్గర మొబైల్ అందరి దగ్గర ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరు వాడతారు. ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసే దాంట్లో హాకీ స్క్రోల్ చేసినాక ఒక 2 వీడియోలు, 3rd వీడియో మీకు ఆటోమేటిక్ హాకీ చేస్తాయి. మీకు అప్పుడు కొత్త కొత్త స్కిల్స్ కానీ ఇంకా యూట్యూబ్లో కొన్ని మ్యాచెస్ చూడడం ఇవన్నీ చూస్తే మీకు ఇంకా అడ్వాన్స్ హాకీ కనిపిస్తాయి. మేము నేర్చుకునే టైంలో మాకు అంత సోషల్ మీడియా అంత అవేర్నెస్ లేదు. మీరు ఎంత ఫోన్ని వాడడం చదువు పాయింట్లో కూడా స్టడీ గురించి స్టడీ స్పోర్ట్స్ గురించి ఏ సెర్చ్ చేస్తే అది చేస్తాయి. మనం మీకు కావాల్సింది సెర్చ్ చేసుకొని ఆడినంతసేపు ఆడుకోవాలి.